श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఇలేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి.
సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba,
సాయి బాబా 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దార్, రిటైర్డ్, వయసు 46 సంవత్సరములు, క్రైస్తవుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాణ్ణి. 1917లో గజానన్ నార్వేకర్ అనునతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకుని వెళ్లి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తరువాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది.
నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కలలో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపారు. వారు చెప్పినట్టు నడుచుకుని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాన్ గజ దొంగలను పట్టుకోవాల్సి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాను ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను 2 పట్టుకుని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. డిసెంబర్ 15వ తేదీ 1936 దాదాజీ గోపీనాథ్ జోషి, రామ్ మారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడి వెళ్ళాను. 7 ఏడాది వయసున నా కుమారునికి తీవ్రంగా జ్వరము, మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమీ వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది. వాడికి నయమైతే షిరిడి తీసుకుని వస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తరువాత వాడికి మూర్ఛ రోగం వచ్చింది. అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తుకొచ్చింది. దానిని మరిచినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడికి తీసుకొచ్చి అభిషేకం మొదలైన పూజలన్నీ జరిపిస్తానని మరల బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాడిని షిరిడికి తీసుకుని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కోపరగాంకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడికి తిరిగి వెళ్ళి మొక్కుబడులు ఏమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మా గుర్తుకొచ్చింది. తిరిగి షిరిడి వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడి చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరలా షిరిడి బయలుదేరాము. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడున్నవారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకుని నేను, నా భార్య నదిలోకి దిగాము. కానీ నది మధ్యలోనికి వెళ్లేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నా కళ్ళు తిరగసాగాయి. మేమిక కొట్టుకుని పోవడం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించాను. 5 నిమిషాలలో సాయి సంస్థాన్కు చెందిన బాలా గురువే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. నా కుమారుని పుట్టు వెంట్రుకలను కాశీలో తీయించాలని తలపెట్టాము. అదే సమయంలో షిరిడిలో బాబాకు అభిషేకం చేయించదలిచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలని మా అభిప్రాయం. కానీ షిరిడిలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకుని గయకు వెళ్ళాం. గయా వాళ్ళ ఇంట్లో ఉండగా అక్కడ మా అబ్బాయికి మరల మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడిలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మేము మరచిన మొక్కు చెల్లించేందుకు ఒకటి, మరిచిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. ఆ తర్వాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటన వేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఊది వాడటం వల్లనే వాడికి నయమైంది. ఈ విధంగా నేను బాబాని నమ్ముకుని వారి కృపాశిస్సులతో క్షేమంగా ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రూజ్. సాయంత్రం 4 గంటలకు రావు బహదూర్ మోరేశ్వర్, వి ప్రధాన్, బిఏ ఎల్ఎల్బి, హైకోర్టు ప్లీడర్ మరియు జస్టిస్ ఆఫ్ పీస్, వయసు 56 సంవత్సరాలు, సాయిబాగ్, శాంతాక్రూజ్. నేను నా బంధువులు బాబా దగ్గరికి వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు బంధువులు చాందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు.
నా సోదరుడు రామారావు చాందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కలకోట మహారాజు లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడి అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. దోండ్ మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి 11 మైళ్ళ దూరంలోనున్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, శక్తి, కరుణ, తత్వం గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్లతో పాటు నన్ను కూడా షిరిడీకి తీసుకుని వెళ్ళాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువలన నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని ఆ సోదరుని కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాస్గన్ రచించిన భక్తిలీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్నెంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలువచ్చిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అదే గురువారం నాడు ఇచ్చివేయటానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపటంలో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత మేము బాబాను దర్శించడానికి తప్పించపోసాగాము. కానీ షిరిడీ వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆదుర్త పడ్డారు. అందువల్ల మా బంధువులు బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చందోర్కరు ఎంతో ఆదరణతో అతని 2 కుమారులు బాపులను నాకు తోడుగా పంపారు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణ్యాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వటానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయల నాణ్యాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపురగాంలో దిగగానే అక్కడ మమతాదారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడీ చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండి తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడాలో బస్ చేశాము. అక్కడ మాకు రావ్ బహదూరు, సాటే నోల్కరు, అంటే ఫస్ట్ క్లాస్ జడ్జీలతో పరిచయమైంది. కొంతసేపటి తర్వాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకొని బాబాను దర్శించడానికి మసీద్కి వెళ్ళాను. బాబాకు పూలమాలలు వేసి తీసుకువచ్చిన కానుకలను సమర్పించాను.
బాబా కళ్ళల్లోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉంచుకున్న ₹2 బదులు ఒక బంగారు నాణ్యాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణ్యాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు తిప్పి చూశారు. ఇలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటేనని నోల్కర్ని అడిగారు. నోల్కరు అది బంగారు నాణ్యమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. ₹15 నోల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణ్యాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు ₹15 ఇవ్వు అన్నారు. నేను దాన్ని పర్సులో పెడుతున్నప్పుడు నోల్కరు అది బాబా స్పర్శతో పునీతమైన నాణ్యమని, దాన్ని ఇతర నాణ్యాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు ₹15,000 ఇచ్చాను. బాబా వాటిని మరలా లెక్కించి, అక్కడున్నవి ₹10, మరో ₹5 ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగ్గా ₹15 ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలంచి, వారి లెక్క సరైందని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న ₹5 తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న ₹20 బాబాకి ఇచ్చేందుకు తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మెషతో నేను సమర్పించదలిచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ ₹20 మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తర్వాత నేను అక్కడి నుండి వచ్చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను మరలా మసీదుకు వెళ్ళేటప్పటికీ బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి బావు అప్పటి నుండి నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదర అభిమానాలకు నూల్కరు, శ్రీమతి జోగు మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కరు ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రం లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి నేను ఏ గ్రంథాలను పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగు అడిగింది. నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకుని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెప్తూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశాను. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు ఇవ్వదలిచి, విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు అంటే పూరన్పోలీలను తయారు చేయించమని, తమకు అభిమాన పాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. తమకు అభిమాన పాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదా కేల్కర్ సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించక ముందే నేను కూడా వస్తాను అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును, ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పళ్ళాలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేట్లోని పూరన్పోలిని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో
జయ జయ ధ్వానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వ భాగాన్ని చూపిస్తూ ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడ్డానికి ఆరోగ్యంగానే ఉండడం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నది ఏమిటో అర్థం చేసుకోవడం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చాందోర్కర్ కుమారులిద్దరూ మసీదులోనికి వెళ్తూ ఉంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తర్వాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే అప్లా కాయహు మనావే శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్యోగానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సును ఉంచాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పెళ్ళుబికాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువైన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువ తాతగారైన ఆత్మారాంబువ మా ముత్తాత గారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాగూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనిపించడం చూసి అశ్రు నయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమానంగా కలిసేలా గరిటెతో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చెయ్యి కాలేదు, బొబ్బలు ఎక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, అంటే నేను, చాందోర్కరు కుమారులు బాబు లెండికి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండికి వెళ్ళే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఆ గుంటలలో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు. తర్వాత మేము మసీదుకి తిరిగి వచ్చాము. ఆ లెండి తోటనే 7-8 సంవత్సరాల తర్వాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలో ఉంచిన తరువాత తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. బాబు చాందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి బాబా పాదాల కింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తర్వాత ఆ పాద తీర్థాన్ని ఇంట్లో వాడేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊదీ మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం హారతి సమయం అప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వడానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్వాడు చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తర్వాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేవి పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటల ముందు చేరాము. తరువాత ఆ సమయం ఎంతో విలువైందని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరమనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి
ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేగులు బిగుసుకొని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేగుల్లో కదలిక ఏర్పడితే, విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:35 గంటలకు మా అమ్మ ఉన్న చోటికి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊరి పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తర్వాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమైంది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడి నుండి పంపి మన్మాడులో పంజాబ్ మెయిల్ అందేటట్టు చేసి సరి అయిన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజుల్లో అంతా బాగైపోతుంది అనడంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశ్యం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తర్వాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరకు ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యక్షంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాసగను మహారాజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథ విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమలను గురించి, వారి లీలలను గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తరువాత వారిని, చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లోనున్న మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికొచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేకాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టిక్కెట్ల డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఒక 2nd క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతున్నామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ధుని శరత్ బాపూజీకి జై. చాందోర్కరు సుస్థిగా ఉండడంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడీ వెళ్ళే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని వెంట పెట్టుకొని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్ని వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కు వెళ్ళమని గట్టిగా చెప్పారు.
చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనబడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెబుతున్నారని చాందోర్కర్ అనుకొని ఆమెను చూపించి మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరే పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాసగను, చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా ఒక పావు గంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళటానికి అనుమతివ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని. అరే అల్లా, అభీ బర్సాత్ పురా కర్, మేరే బాల్ బచ్చే ఘర్ జానే వాలే హై, ఉన్కో సుఖ్ సే జానే దే అన్నారు. ఆ మాటలు అనడంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తరువాత బాబా నన్ను ఇంటికి వెళ్ళటానికి అనుమతించారు. నేను ఊది తీర్థం తీసుకుని పంజాబ్ మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊది తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. ఫుట్నోట్ అండి. బాబు అంటే బాబాకు అమితమైన ప్రేమని, అతను చనిపోయినప్పుడు బాబా చాలా బాధపడ్డారని రావ్ బహదూర్ సాటే చెప్పాడు. బాబు గత జన్మల వృత్తాంతాన్ని గురించి జిఎస్ కపర్డేతో సాయిలీలా మాసిక్ 345 బాబా ఇలా చెప్పారు. దైవభక్తి కలిగిన ఒక వృద్ధుడు షిరిడీలో 12 సంవత్సరాల పాటు గడిపాడు. అతని భార్య, ఎదిగిన కొడుకులు జాల్నాలో ఉండేవారు. వాళ్ళు ఈ వృద్ధుని షిరిడీ నుండి తిరిగి రమ్మని పోరు పెట్టారు. చివరికతను గుర్రంపై బయలుదేరాడు. నేను అతనిని బండిలో అనుసరించాను. కొంతకాలం గడిచిన తరువాత ఈ వృద్ధుడు తన సోదరుని కుమార్తెను వివాహమాడాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. పిల్లవానికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వృద్ధుడు చనిపోయాడు. ఈ పిల్లవాని దాయాదులు అతనికి విషము పెట్టి చంపేశారు. ఆ పిల్లవాడే బాబు. దాదా కేల్కర్ సోదరుని కుమారుడుగా జన్మించాడు. ఆ బాబు మరణించి తిరిగి బొంబాయిలో పుట్టాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శాంతాక్రజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా
తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకుని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు గాని లేక వారు పూజించే విలవేల్పు ముందు గాని ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకుని 4 నెలల వయసున్న బాబును తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేగాక బాబును తమ చేతుల్లోనికి తీసుకుని లాలిస్తూ, బాబు ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా? లేక నా మీద అలిగావా? అంటే బాబు కోటే గేలా హోతాస్ మల కంటాలాస్ హోతాస్ కాయ్ అంటూ ముద్దాడారు. తరువాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని అంటే ఆర్చి చూపించి దీనిని ఎవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దాన్ని మేము కట్టించటానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కు ఇచ్చాను. ఆ సమయంలోనే బాబు బంగ్లా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసముంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకుని అందులోకి మారాను. తరువాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారైంది. తరువాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తర్వాత ప్రత్యేకించి బాబును గురించి బాబుకు సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ మీరు మాకు ఈ బాబును ఒక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకొక కుమార్తె ఉంది. వారి పలుకుల్నే ఆశీస్సులుగా అన్వయించుకొని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు. బాబు అంటే ప్రధాన్, ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? బాటే, ఈరోజు గురువారం బాబా, అయితే ఏమిటట? బాటే, నేను గురువారాలు భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేనే చెబుతున్నాను, బావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలైంది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శాంతా క్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు బాబాకు పాద పూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంట్లో నిత్యము బాబా పాద పూజ చేసుకోమని దీన అంతరార్థంగా చాందోర్కర్ తెలియజేసి ఆమెను
2 వెండి పాదుకలను తీసుకొని షిరిడి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో చూసావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకొని వెళ్తుంది అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటికి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. నేను మొదటిసారి షిర్డీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేత్తో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 35 భాగం నా మేనకోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికి అంతా సరిపోయేది. అంతేకాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఆకలి అయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతర ఫలహారంగా పండ్లనిచ్చేవారు. నేను బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దాంతో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకు వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యస్యానుగ్రహామి ఇచ్చామి తన్యవిత్తం హరమ్యహం అంటే నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికీ నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1,200 రూపాయలు అప్పు పడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకొని ఇంటికి వెళ్ళిన తరువాత తిరిగి ఇచ్చివేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపము పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలుండేవి.
మేము బాబాను పూజించటం పట్ల మొదట్లో అతనికి సదాభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యము అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की సద్గురు శ్రీ సాయినాథ్ సరే బాబూజీకి. తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో ప్రధానిక అభిష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయలు మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనను 10 మాటలంటే ఒకవేళ మన సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం, ఇంకా ఎవరితోనూ గొడవకు కానీ పోటీకి కానీ దిగవద్దు అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బావు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకి తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును, అంటే 3800 రూపాయలు ప్లస్ 1200 రూపాయలు కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్నువిరికి మీద పడిన వెరువకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలో ఉన్నట్టు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిరుమునే ఉపయోగిస్తున్నట్లుగా చెప్పారు. వారి మాటల్లోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి 2వ వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తాను అన్నారు. ప్రత్యక్షంగా, అంటే భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగిపోయింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను, ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తర్వాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేనెన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్సెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేట్గా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా, అంటే జస్టిస్ ఆఫ్ పీస్గా పనిచేశాను. బొంబాయి శాసనమండలి సభ్యునిగా థానా నుండి ఎన్నుకోబడ్డాను. 1927లో రావు బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। శ్రీమతి సోటాబాయి ప్రధాని శాంతాక్రూజు 3-2-1-1. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు మిజిల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టరు వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏం ఆహారం పెట్టవద్దన్నాడు, కానీ వాడు అన్నీ తిని ఆరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కలలో కనిపించి నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా. అందువల్ల వేడినీళ్ళు, నిప్పు, ఉండుకోలోను మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కళ విషయము శాంద్రకరకు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళు అని బాబా ముందుంచు, వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకులను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ, నానా సాహిబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకువెళుతుంది. నానా హేన్ మాజే పలా కాపో లే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా అనుగ్రహంతో కేకలు వేస్తున్నారేమో అని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండానే, చూసావా నేను ఎవరిపైనా కోపడలేదు, కేకలు వేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తూ ఉండడం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సమాధాయించి మసీదుకు తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री शरद बाबू जी की जय। ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకు వెళ్ళదలిచాము. డాక్టర్ వద్దని చెప్పాడు, కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పడుకునే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకుని లేచి నిలబడగలిగాడు. బాబా, ఇప్పుడు నిన్ను చూసి ఎవరు నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ జై। 16-10-1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోధిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12:30 సమయంలో నిద్ర నుండి మేల్కొన్నాను. ఉదయం అన్నా చించనీకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15-10-1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. సాయినాథ్ మహారాజ్
రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా తీసుకో కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమముల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరిని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతా క్రూజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్స్ నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావడం లేదని మా వారి ద్వారా వెంటనే డాక్టర్కు కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరు సహాయం లేకుండా నాకు ప్రసవం అయింది. బాబా శక్తికి, కరుణకు నేను, నర్స్ ఆశ్చర్యపోయాము. శ్రీ సాయి లీలా మానస పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గురించి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివభక్తుడు. రాత్రింబళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము ఇంట్లో ముసల్మానును పూజిస్తుండడం వల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్ను లేపాలని అనుకున్నాము, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాల్లో తగ్గిపోవాలి, రేపటి నుంచి వాడు ఆడుకోగలగాలి, డాక్టర్ వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజుల్లో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. బట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేను ప్రసాదించాను, నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు, ఆ విషయం నాకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తర్వాత బాబా జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి